దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో దోషి సంజయ్ రావుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మరణించే వరకు జైల్లో ఉండాలని తీర్పునిచ్చారు న్యాయమూర్తి. దోషి సంజయ్ రాయ్కి ఉరిశిక్ష వేయాలని బలంగా వాదనలు వినిపించింది సిబిఐ. ఇది అత్యంత దారుణమైన కిరాతక ఘటన అని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా పేర్కొంది. అయితే దోషి సంజయ్ రాయ్ మాత్రం తాను నేరం చేయలేదని కోర్టుకు విన్నవించాడు. తనను కేసులో ఇరికించారని, బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని తెలిపాడు. మరణశిక్ష విధించొద్దని జడ్జిని వేడుకున్నాడు దోషి సంజయ్ రాయ్. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు, ఆ డీటెయిల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సిబిఐ కూడా చాలా బలంగా వాదించిన పరిస్థితి, మరణశిక్ష విధించాలి అంటూ కూడా. జడ్జిమెంట్ టైంలో ఏమన్నా కామెంట్స్ లాంటివి చేశారా న్యాయమూర్తి? ఏం జరిగింది కోర్టు హాల్లో? దాంతోపాటు తీర్పుకు సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య, రేపు ఘటనకు సంబంధించినటువంటి కేసులో దోషిగా రుజువైనటువంటి సంజయ్ రాయ్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కొద్దిసేపటి కిందటే సిబిఐ సెషన్స్ కోర్టు తీర్పు ప్రకటించింది. నిజానికి శనివారం రోజునే అతన్ని దోషిగా ప్రకటించింది. సో ఈ రోజు ఆయనకు ఎంత శిక్ష వేయాలనేది నిర్ధారించింది. అంతకంటే ముందు ఈ మధ్యాహ్నమే సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి వాదనలు కూడా విన్న తర్వాత అతను తనకు మరణశిక్ష విధించొద్దు అని ఆయన వేడుకున్నారు. తనకు రిఫార్మ్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వాలనేటువంటి వేడుకున్నటువంటి పరిస్థితి. తనను ఈ కేసులో అనవసరంగా ఫ్రేమ్ చేశారు, తెల్ల కాగితాలపైన సంతకాలు చేయించుకున్నారని ఆయన న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపించారు. అనంతరం కేసు వాయిదా పడి 2 గంటల 45 నిమిషాలకు ఈ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పును సెషన్స్ జడ్జి ప్రకటించారు. సో దీన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేటగిరీలో చూడడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ ఆయనకు యావజ్జీవ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. అందులో భాగంగా చనిపోయేంత వరకు కూడా అతను జైల్లోనే ఉండాలని స్పష్టంగా తీర్పు ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించి ఏకంగా డాక్టర్లకే వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆసుపత్రుల్లోనే వారి యొక్క భద్రత పైన అనేక అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి మనం చూసాం. దేశవ్యాప్తంగా అనేక మంది డాక్టర్స్ ఫ్రెటర్నిటీ వారందరికీ మద్దతుగా చాలా మంది రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ ఘటన నేపథ్యంలో ఇమీడియట్ గా కోర్టు కూడా వేగంగా దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కూడా పూర్తి చేసింది. పోయిన ఏడాది ఆగస్టులో ఈ ఘటన జరిగితే సో ఈ 5 నెలల లోపలనే ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ పూర్తి చేసి చాలా వేగంగా తీర్పును ఇవ్వగలిగింది. సో ఈ ఘటనలో చనిపోయినటువంటి జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే, మరణశిక్ష విధించాలని వారందరూ డిమాండ్ చేశారు. కానీ న్యాయమూర్తి మాత్రం యావజ్జీవ జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కూడా డెఫినెట్ గా అతనికి మరణశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. కానీ ఈరోజు కోర్టు మాత్రం ఆయనకు యావజ్జీవ జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి మరణశిక్ష నుంచి అతను ఎస్కేప్ అయ్యాడు, డెత్ పెనాల్టీ నుంచి ఎస్కేప్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో దీనిపైన మళ్ళీ పేరెంట్స్ ఏమైనా పైకోర్టును ఆశ్రయిస్తారా లేదన్నది మనం వేచి చూడాల్సి ఉంది. వెంకటేష్, దీంతో పాటు డాక్టర్ల ఆందోళన చూసాం. ఈ ఒక్క ఘటనతో పాటుగా వాళ్ళ సెక్యూరిటీ గురించి కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి దేశం మొత్తం కూడా. మరోవైపు ఈ దర్యాప్తు సమయంలో కూడా ఆమె తల్లిదండ్రులు, జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు రకరకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. సో వాటన్నిటికీ కొంతవరకు ఈ తీర్పుతోటి తెరపడినట్టు భావించొచ్చా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ని కూడా వాళ్ళు కొంతవరకు తప్పుపట్టిన పరిస్థితి. ఇప్పటికైతే తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది వారి డిమాండ్. చాలా అతి పాశవికంగా, కిరాతకంగా తమ కూతుర్ని చంపేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఉరి వేయాల్సిందేనని వారందరూ డిమాండ్ చేశారు. కానీ ఈరోజు కోర్టు భిన్నంగా తీర్పు ఇచ్చింది. దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేటగిరీలో చూడలేమని నోట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ తీర్పును వాళ్ళ తల్లిదండ్రులు ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే కేవలం తల్లిదండ్రులే కాదు, మొత్తం ఫ్రెటర్నిటీ మొత్తం
డాక్టర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఇతనికి మరణశిక్ష విధించాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ఏదైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ లో డాక్టర్లందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు, క్యాండిల్ ర్యాలీ తీశారు. ఈ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తికి మరణశిక్షే సరైనటువంటి తీర్పు, సరైనటువంటి శిక్ష అని అందరూ వాదించినటువంటి పరిస్థితి. సో ఈ నిరసనల నేపథ్యంలో ఖచ్చితంగా కోర్టు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందని అనుకున్నారు. కానీ ఈ రోజు కోర్టు మాత్రం అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తూ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే చనిపోయేంత వరకు కూడా జైల్లోనే ఉండాలని క్లియర్ గా ఆ జడ్జిమెంట్ లో వెల్లడించినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో డాక్టర్స్ ఫ్రెటర్నిటీ దీనిపైన ఎలా స్పందిస్తుందనేది మనం వేచి చూడాలి. ఇంకా అధికారికంగా దీనికి స్పందించినటువంటి రెస్పాన్స్ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇటు డాక్టర్ల తీరును, ఇక్కడ యాజమాన్యం అయితే ఈమె పనిచేస్తున్నటువంటి ఆర్జికర్ హాస్పిటల్ యాజమాన్యం తీరును, అలాగే పోలీసుల తీరును కూడా మొన్న జరిగినటువంటి జడ్జిమెంట్ లో ఏదైతే తీర్పిచ్చారో ఆ జడ్జిమెంట్ సందర్భంగానే ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహార శైలిని కూడా తప్పుపట్టింది. నిజానికి ఈ ఘటన తర్వాత ఏకంగా మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంది. పోలీస్ కమిషనర్ ఆమె కాపాడేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అతని ప్రోద్బలంతోనే ఇతను చేశారు, నిజమైన దోషి అతనే అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. కానీ అతను కూడా తప్పించుకున్నాడు. మొదటి నుంచి వాళ్ళు జీవిత ఖైదు కాదు, మరణశిక్ష విధించాలని కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తీర్పు తర్వాత వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం మనం కోర్టు హాల్ బయట సెక్యూరిటీ కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున మనకి పోలీస్ ఫోర్స్ కనిపిస్తోంది. అభయ తల్లిదండ్రుల ఆందోళన జీవిత ఖైదు విధించడం పట్ల గమనిస్తున్నాం వెంకటేష్. ఖచ్చితంగా మనం చెప్తూనే ఉన్నాం, ఇప్పటిదాకా వారు అసంతృప్తిగా ఉన్నారు, పేరెంట్స్ అసంతృప్తిగా ఉన్నారు. అతనికి ఉరిశిక్ష విధించాలనేది వారి ప్రధాన డిమాండ్. అలాగే ఈ కేసులో చాలా మంది హై ప్రొఫైల్స్ వారు తప్పించుకున్నారనేటువంటి అభిప్రాయంతో కూడా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో కనీసం ఎవరైతే దోషిగా నిర్ధారణ అయిందో సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష విధించాలన్నది ప్రధానంగా తల్లిదండ్రులు, అలాగే ఈ వైద్యుల లోకం కూడా అదే డిమాండ్ చేసింది. కానీ ఈరోజు కోర్టు మాత్రం తమ ముందున్నటువంటి సాక్ష్యాధారాలన్నింటిని కూడా పరిశీలనలోకి తీసుకున్న తర్వాత రెండు పక్కల వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సో యావజ్జీవ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు ఒక 50,000 రూపాయల జరిమానా కూడా ఆయన పైన విధించినటువంటి పరిస్థితి. సో దీనిపైన తల్లిదండ్రులు ఎవరు సంతృప్తి చెందలేదు. అలాగే డాక్టర్స్ ఫ్రెటర్నిటీ కూడా అదే రకమైనటువంటి స్పందన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వారికి ఇంకా న్యాయపరమైనటువంటి మార్గాలు మూసుకుపోలేదు. ఇంకా దీన్ని అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా న్యాయ పోరాటంలో వాళ్లకు అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ వాదనలు, తమ ఆందోళనను సరైనటువంటి ఫోరంలో వినిపించేటువంటి అవకాశం కూడా ఉంది.